Hello my dear parents, నేను మీ ఎలం సాయి కృష్ణ ఫ్యాకల్టీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నిపుణ కాలమిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్. ఈరోజు మరో కాన్సెప్ట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మీ కలలను మీ పిల్లలపైన రుద్దకండి. అన్నప్రాసన రోజు నుంచే వాడు గన్ను పట్టుకుంటే పోలీస్ కావాలని, వాడు పెన్ను పట్టుకుంటే టీచర్ కావాలని, వాడు స్టెథోస్కోప్ పట్టుకుంటే వాడు మంచి డాక్టర్ కావాలని కలలు గంటూ ఉంటాం. ఆ కలలన్నింటినీ కూడా ప్రతిరోజు వాడి మైండ్లో ఫీడ్ చేస్తూనే ఉన్నామండి. అదేవిధంగా మన తాతలు మన అమ్మ నాన్న వాళ్ళకు కూడా చెప్పుండొచ్చు, అప్పుడు క్రేజీ ఉన్న ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగమో లేదా టీచరో డాక్టరో ఇంజనీరో కావాలని. అట్లాగే మన అమ్మ నాన్న కూడా మన జనరేషన్ పిల్లలందరికీ కూడా ఆల్మోస్ట్ మంచి ఇంజనీర్ కావాలరా, లేదా మంచి డాక్టర్ కావాలా, లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలని చెప్పడం జరిగింది. దాంట్లో చాలామంది వరకు దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు, ఇంకొంతమంది ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు ఏదో కారణాల వల్ల. బట్ ఆ ఫుల్ఫిల్ కాని వాళ్ళు, ఆ ఫుల్ఫిల్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కూడా అదే స్టేజ్లో ఉంచాలనుకుంటున్నారు. లేదా ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాని వాళ్ళు, నేను డాక్టర్ కావాలనుకున్నా నేను డాక్టర్ కాలేకపోయినా, నేను ఇంజనీర్ కావాలనుకున్నా ఇంజనీర్ కాలేకపోయినా, టీచర్ కావాలనుకున్నా టీచర్ కాలేకపోయినా, కానీ నా పిల్లల్ని నేను ఎన్ని డబ్బులు ఖర్చు అయినా, నాకు ఎంత కష్టమైనా, నేను అహోరాత్రులు కష్టపడి కంపల్సరీ నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను టీచర్ని, లేదా కంపల్సరీ ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా వాళ్ళని తయారు చేయాలనుకునేది ప్రజెంట్ సినారియోలో ప్రతి పేరెంట్ యొక్క లక్ష్యం అండి. ప్రతి నిమిషం కూడా దాని గురించే ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారండి. ఇది కామన్గా ఇప్పుడు ఉన్న జనరేషన్లో జరుగుతున్న పరిణామాలు. నేను ఇక్కడ ఏమంటానంటే వాడిని ఫస్ట్ డే ఆఫ్ స్కూలింగ్ నుంచి కూడా అట్లా ఫీడ్ అనేది చేయకుండా కొంత సమయం అనేది వాడికి ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. నాట్ ఓన్లీ ఇట్లాంటి రకాల ఉద్యోగాలు డాక్టర్, ఇంజనీరు, టీచరు లేదా ప్రభుత్వం ఇవే కాకుండా వారసత్వంగా వస్తున్న బిజినెస్ ఉంటుందండి. ఆ వారసత్వంగా వచ్చిన బిజినెస్ కూడా వాడిని 10వ తరగతి వరకు చదివించేసేసి వాడికి మినిమం జ్ఞానం వచ్చేంత వరకు, దాని తర్వాత చదువును ఆపిచ్చేసేసి ఆ బిజినెస్లోకి పంపించడం. లేదా మనకు వ్యవసాయ భూమి ఒక 20-30 ఎకరాల భూమి ఉండి మనం పుష్కలంగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మన పిల్లల్ని కూడా అటు వ్యవసాయం సైడే పంపాలనుకోవడం. లేదా అట్లాగే మన కుల వృత్తులు అనుకుంటాం చూసారా, దాంట్లో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఆ ట్రెండ్ నడుస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కూడా దాన్నే ఇవ్వాలనుకోవడం. సో సొసైటీలో ముఖ్యంగా ఈ 4 రకాల సినారియోస్ అనేవి నెక్స్ట్ జనరేషన్ మీద కామన్గా పడతా ఉన్నాయండి. సో వాడికి ఆలోచించుకునే అవకాశాన్ని కల్పించకుండా వాడి రెక్కల్ని మనమే ఇక్కడ కట్టి పడేస్తున్నాం. కంపల్సరీ నువ్వు ఇది చెయ్యాలి, కంపల్సరీ నువ్వు ఇది కావాలి, కంపల్సరీ నువ్వు ఇది చెయ్యు, దాని కొరకు నేను ఏమైనా చేస్తా అనేదాన్ని మనం పోర్ట్రేట్ చేస్తూనే ఉంటా ఉన్నాం. ఇది అంతా ఒక రకంగా అయితే, ఇంకొకటి ఏముంటుందంటే మన పక్కింటోళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో, లేదా మన ఎదురింటోళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళని ఏ విధంగా చదివిస్తున్నారో, వాళ్ళు ఎట్లాంటి ఉద్యోగాలు చేస్తున్నారు అనే విషయము. అట్లాగే మన రిలేటివ్స్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ బాబు ఏం చేస్తుండు, మా బాబు ఏం చేస్తుండు, మా పాప ఇది చేస్తుంది, మీ పాప ఏం చేస్తున్నారనే డిస్కషన్స్ జరగడం వల్ల అక్కడ విన్నదంతా, అక్కడ మాట్లాడిందంతా తీసుకొచ్చి మన పిల్లలపైన రుద్దడం. మీరిద్దరు భార్యాభర్తలు కలిసి మాట్లాడుకొని వాళ్ళు అట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు, మన పిల్లల్ని ఇది చేద్దాం అది చేద్దాం అనుకొని వాళ్ళను ఫీడ్లోకి తీసుకురావడం, ప్రతిరోజు దానికి ఫీడింగ్ చేయడం కంపల్సరీ కావాలనేది మాత్రం ఇప్పుడున్న సినారియోలో జరుగుతుందని. బట్ నేనేమంటా అంటే వానికి అవకాశం ఇవ్వండి, వానికి కొంత సమయం ఇవ్వండి. ఇప్పుడే అదంతా మీరు అనుకున్నంత తొందరగా అయిపోవడానికి అవకాశం అనేది లేదు. మన నాన్నలు అమ్మలు చదువుకున్నప్పుడు ఉన్న ట్రెండ్స్ ఆఫ్ ఉద్యోగాలు వేరు, ఇప్పుడు మన జనరేషన్లో ఉన్న ట్రెండ్స్ ఆఫ్ ఉద్యోగాలు వేరు, భవిష్యత్తు 10-20 సంవత్సరాలలో ఉండబోయే సిచ్యువేషన్స్ వేరు. కావున ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండే అవకాశం అనేది లేదు. మొత్తం కూడా టెక్నాలజీతో మారుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కావున వాడిని అట్లీస్ట్ స్కూలింగ్ అయిపోయే వరకు, 10వ తరగతి అయిపోయే వరకు వాడిని స్వేచ్ఛగా వదిలేయండి. వాడు స్కూల్లోనే అన్నీ నేర్చుకుంటాడండి. చదువు నేర్చుకుంటాడు, ఆటలు నేర్చుకుంటాడు, పాటలు నేర్చుకుంటాడు, ఎదురుతో కలిసి ఉండడం నేర్చుకుంటాడు, బాధ, అన్ని రకాల విషయాలు స్కూల్లో నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడున్న స్కూల్స్ అన్నీ కూడా దాదాపుగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాయండి. చదువు ఒక్కటే కాదు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సైడ్ ఎంకరేజ్ చేస్తున్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ సైడ్ ఎంకరేజ్ చేస్తున్నాయి, లేదా వాళ్ళ ఇంటర్నల్ స్కిల్స్ ఏ ఉన్నా కానీ వాటిని బయటకు తీసుకొచ్చే ప్రణాళికలు కూడా చేయడం జరుగుతుంది. కావున 10th క్లాస్ వరకు వాడు కొంత సమయం ఇచ్చేస్తే వాడి లోపల ఇది స్కిల్ ఉంది అది బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంది మనకు తెలిసే అవకాశం అనేది ఉంటుంది. వాడు ఏదిని ఇష్టపడుతుండో అనేది మనకు తెలిసే అవకాశం అనేది ఉంటుంది. సో 10th క్లాస్లోకి వచ్చినప్పుడు వాడిని
వాడిని కూర్చోబెట్టుకొని, అమ్మాయి అబ్బాయిని కూర్చోబెట్టుకొని, నాని నువ్వు ఏం చేస్తావు, నీకు ఏది మీద గ్రిప్ ఉంది, నువ్వేం కావాలనుకుంటున్నావు అనే విషయాలన్నీ కూర్చోబెట్టాడితే వాడి లోపల ఉన్న విషయాలన్నీ చెప్తాడు. ఎస్ వాడు నేను ఇది కావాలనుకుంటున్నా, నేను ఇది చెయ్యాలనుకుంటున్నా, దీనికి మీ సపోర్ట్ ఇవ్వండి అంటే వాడప్పుడు చెప్పిన దాంట్లో రైట్ ఉంటే రైట్ చేసే ప్రయత్నం చేయండి, లేదు అది కొంచెం నెగిటివ్లో ఉందంటే వానికి మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి. లేదు ఇట్లా చేస్తే బాగుంటుందిరా నువ్వు అనుకుంటున్నావు కానీ దానికి ఇట్లా ఉంది పరిస్థితి, తర్వాత రోజుల్లో దాని పరిస్థితి ఇట్లా ఉంటుందని వాడిని మెప్పించే ప్రయత్నం అనేది చేయండి. చేసిన తర్వాత వాళ్ళు మీరు ఇరువురు కలిసి ఓ రైట్ డిసిషన్ తీసుకుంటే వాడు కూడా హ్యాపీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కానీ అట్లాంటి అవకాశాన్ని వాడికి ఎట్టి పరిస్థితిలో ఇవ్వకుండా నీ నుంచి నువ్వే ఒక డిసిషన్ తీసుకొని నువ్వు కంపల్సరీ డాక్టర్ కావాలని నువ్వు బైపీసీలోనే జాయిన్ గా, నువ్వు కంపల్సరీ ఇంజనీర్ కావాలని నువ్వు ఎంపీసీలోనే జాయిన్ గా, నువ్వు కంపల్సరీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి సో నువ్వు ఈ కోర్సులో జాయిన్ గా అని అంటే మాత్రం వాడు మీకు చెప్పలేక చెయ్యలేక మీరు చెప్పిన మాటనే విని వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోయి అయిష్టం కొద్దే దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. కొంతకాలం తర్వాత దాంట్లో ఇష్టం లేక ప్రావీణ్యాన్ని పొందలేక వాడు ఎలాంటి దాన్ని ఉద్యోగాన్ని కావచ్చు ఎలాంటి స్కిల్ని కానీ పొందలేక ఖాళీగా ఉండే ప్రయత్నం అనేది ఉంటుంది. తర్వాత చివరికి బొమ్మరిల్లు సినిమా చూసిరు కదా, బొమ్మరిల్లు సినిమాలో ఆ ఫాదర్ ముంగట కొడుకు ఏమంటాడు, అంతా మీరే చేశారంటారు చూసారా, వీడు కూడా అదే మాట అనే పరిస్థితి అనేది అక్కడ ఏర్పడుతుంది. కావున అట్లాంటి దాన్ని మీరు ఎలాంటి ఫోర్సెస్ని మీ పిల్లల పైన చేయకుండా జస్ట్ వాళ్ళు 10th క్లాస్కి వచ్చే వరకు వాళ్ళ కంప్లీట్ రిలీఫ్నెస్ అనేది ఇవ్వండి. వాడికి నచ్చింది చేయని, వాడు మెచ్చింది చేయని 10th క్లాస్లో ఓ సరైన నిర్ణయం తీసుకోండి. మీరు వాళ్ళ టీచర్ వాళ్ళు మీ పిల్లలు ముగ్గురు కూర్చొని ఒక నిర్ణయాన్ని తీసుకుంటే వాడు అద్భుతమైన వ్యక్తిగా మారి ఈ సమాజానికి ఈ ప్రపంచానికి ఉపయోగపడే శక్తిగా మనం ముందుకు రావడానికి ఒక అవకాశం అనేది అయితే ఉంటుందండి. కంపల్సరీ మీరందరూ కూడా 3 Idiots మూవీ చూసిండ్రు. ఇష్టం లేని ఉద్యోగం చేస్తే వాడికి ఎట్లా ఉంటుందో తెలుసు, అలాగే వాడి ఫ్రెండ్ సపోర్ట్ తోటి ఇష్టం ఉన్న సైడ్ పంపితే ఎట్లా ఉంటుందో తెలుసు అండి. జస్ట్ అది సినిమానే కావచ్చు, బట్ రియల్ ఫ్యాక్ట్లో ఇట్లాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కావున మీ పిల్లల్ని ఫస్ట్ డే ఆఫ్ స్కూలింగ్ నుంచి మీరు ఎక్కడ డిస్టర్బ్ చేయకండి. 10th క్లాస్ వరకు వాడు చదివిన తర్వాత చూద్దామండి. ది బెస్ట్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బీ కూల్గా ఉండండి. మీ కళలను వాళ్ళపైన రుద్దే ప్రయత్నం అయితే చేయకండి. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. జై హింద్.